పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నెల 12న కరీంనగర్లో ఎన్నికల ప్రచార సభను నిర్వహించనుంది బీఆర్ఎస్. పార్టీ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఖరారు అయినట్లు తెలుస్తోంది. త్వరలో కొంతమంది పార్టీ అభ్యర్థుల పేర్లు బీఆర్ఎస్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు కేసీఆర్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ వేగాన్ని పెంచింది. అభ్యర్థుల విషయంలో తీవ్ర కసరత్తు చేసిన అధినేత కేసీఆర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కరీంనగర్, పెద్దపల్లి నేతలతో సమావేశమయ్యారు. నేతల అభిప్రాయాలు, సూచనలు తీసుకుని పార్టీ అనుకుంటున్న అభ్యర్థులను కూడా వారికి తెలియజేశారు. పెద్దపల్లి నుండి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ నుండి బోయినపల్లి వినోద్ కుమార్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్ సీట్లను సిట్టింగులకే కేటాయించనున్నట్లు సమాచారం. ఖమ్మం నుండి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుండి మాలోతి కవిత ప్రాతినిధ్యం వహిస్తుండగా మళ్లీ వారికే టికెట్లు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించనున్నారు. చాలా సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే ఈ సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బస్సు యాత్రలు, రోడ్ షోలు, మండల స్థాయిలో పార్టీ మీటింగులకు ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్పై వ్యతిరేకత అస్త్రంగా మలుచుకోవాలని పార్టీ భావిస్తోంది. ఖచ్చితంగా ఈ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. ఈ సభ ద్వారా ప్రజలను ఆకర్షించేందుకు పార్టీ కూడా కార్యక్రమాలు చేపట్టనుంది. ఎన్నికలకు 2 జాతీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా మరింత దూకుడుగా వెళ్లాలని భావిస్తోంది. పార్టీ నేతలతో కూడా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా మాజీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తగ్గలేదని, ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత 2 నెలల్లోనే ప్రారంభమైందని కేసీఆర్ నేతలతో అన్నట్టు తెలుస్తోంది. రైతులకు కరెంట్, సాగునీళ్లు ఇవ్వలేకపోతోందని, వచ్చే ఎన్నికల్లో గ్రామస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలను కలుపుకుని పోవాలని సూచించారు కేసీఆర్. ఏదేమైనా వీలైనంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే 2 జాతీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి సభలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా వెంటనే ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.